శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. వాల్మీకి మహర్షి వారు రామాయణంలో తెలియచేసిన రావణుని అకృత్యాలు మరియు రాక్షస గుణములను గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. గం గణపతి నమః. వాల్మీకి సంభూత రమసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణవం వేదవేద్యే హరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వైదేహీ సైతం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వాక్యాంతం భరతాభిపరిభృతం రామం భజే శ్యామలం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరణ్యకాండం. శ్రీరాములు వారు ఖరదూషణాదులను సంహరించిన పిదప రావణ గూఢాచార్యంలో ఒకడైన అకంపనుడు రావణుని వద్దకు వచ్చి శ్రీరాముల వారు ఖరదూషణాలను సంహరించెను అని చెప్పారు. రావణుడు వెంటనే శ్రీరాముల వారితో యుద్ధం చేయుటకు ఉపక్రమించాడు. అప్పుడు అకంపనుడు, ఓ రావణ, నీవు శ్రీరాముల వారిని జయించుట అసాధ్యము. నీవు కాదు, దేవాసురులు సైతము శ్రీరాముల వారిని జయించలేరు. అయితే శ్రీరాముల వారి భార్య సీతాదేవి ఉత్తమురాలు. అప్సరసలు, దానవ యువతులు ఆమె సౌందర్యమును ఆమె కొనగోటికి చాలరు. సీతాదేవి శ్రీరాముల వారికి ప్రాణము. ఏదైనా ఉపాయం చే శ్రీరాముల వారిని వంచించి సీతాదేవిని అపహరించుకొని రమ్ము. భార్యా వియోగం చే శ్రీరాముల వారు జీవితమును చాలించును. ఈ ఉపాయం రావణునికి బాగా నచ్చింది. శ్రీరాముల వారిని మోసగించి సీతాదేవిని తీసుకొని రావటానికి ప్రాతకాలమున రావణుడు రథంపై మారీచుని ఆశ్రమముకు చేరాడు. రావణుడు మారీచునితో, అజేయులైన మన రాక్షస యోధులు శ్రీరాముల వారి చేతిలో వధింపబడి, అందుకు ప్రతిక్రియగా రావణుడు అను నేను శ్రీరాముల వారి భార్య సీతాదేవిని అపహరించదలచితిని. ఈ విషయంలో నీవు నాకు సహాయపడవలను అని రావణుడు పలికెను. రావణుని శివతాండవ స్తోత్రంకు కొంతమంది సామాన్య ప్రజలు రావణుని ఒక గొప్ప భక్తుడి కింద గొప్ప వీరుడని తలపు. రావణుడు పరాక్రమంలో శ్రీరాముల వారిపై యుద్ధం ప్రకటించాలి. ఎందుకంటే రావణుడి అనుచరులైన ఖరదూషణాదులను శ్రీరాముల వారు వధించారు. ప్రకంపనుడి మాటలతో శ్రీరాముల వారి యొక్క పరాక్రమం విని ఎదుటి వారిపై వీరోచిత పరాక్రమం ప్రకటింపక మోసపు మార్గమును రావణుడు ఎంచుకొనినాడు. నిజానికి వీరుడైన వాడు ఎన్నడూను మోసపు మార్గమును అవలంబించడు. మారీచుడు రావణుతో ఇట్టి సలహా నీకు ఇచ్చిన వాడు నీకు శత్రువే, నిన్ను తప్పుదోవ పట్టించినాడు. శ్రీరాములు వారి బాణములు ఏ ప్రదేశం అందుకైనా వెళ్ళి వధించగలవు. ఈ ఆలోచనలు మాని నీవు లంకకు వెళ్ళి
నీ భార్యలతో కూడి సుఖింపుము అని మారీచుడు రావణుని లంకకు పంపెను. తర్వాత శూర్పణఖ లంకకు చేరి రావణుని భవనంలోకి ప్రవేశించెను. యజ్ఞములు ముగియుచుండగా ధ్వంసం చేయటం, క్రూర కర్మలను వనర్చటం కఠినాత్ముల లక్షణం. రావణుడు దయారహితంగా ప్రజలకు హాని కలిగించటంలో నిరతుడిగా సమస్త ప్రాణులను బాధించటం, ఎల్లరికూ భయం కలిగించటం, తక్షకుడిని ఓడించి అతని భార్యని అపహరించటం, కుబేరుని జయించి పుష్పక విమానం మొదలైనవి స్వాధీనం చేసుకోవటం, నాగలోకంలో భోగవతీపురంపై దండెత్తి వాసుకిని జయించాడు. ఇక స్త్రీల విషయంలో అంతులేని బలాత్కారాలు రావణుడు చేశాడు. వేదవతి అని కుశధ్వజుని కూతురు. వేదవతి తల్లిదండ్రులు మరణించిన తర్వాత తపస్సు చేయనారంభించింది. అక్కడికి వచ్చిన తపస్విని అయిన వేదవతిని రావణుడు బలవంతం చేయబోగా ఆమె, నేను అయోనిజగా పుట్టి విష్ణువుని పరిణయమాడి నీ వంశమును నాశనం చేస్తాను అని శపించి ప్రాణత్యాగం చేసుకుంది. రావణుడు కైలాసగిరిని తన బల ప్రదర్శన నిమిత్తం ఎత్తబోగా పార్వతీదేవి కుపితై, ఓ స్త్రీ కారణంగా నీకు మరణం ప్రాప్తించును అని రావణుని శపించాను. రంభ అను అప్సరస తన ప్రియుడైన నలకూబరుని ఇంటికి వెడుతుండగా రావణుడు రంభకు అడ్డుపడి ఆమెను బలాత్కరించాను. ఈ విషయం తెలిసిన నలకూబరుడు రావణునికి శాపమిచ్చాను. ఓ రావణ, పరస్త్రీపై వ్యామోహపడి అధర్మమునకు పాల్పడినప్పుడు నీ తల బ్రక్కలగును అని శపించాడు. పుంజక స్థల వరుణుని కూతురు. ఓ అప్సరస, ఆమె బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని దర్శనమై వెడుతుండగా రావణుడు అడ్డగించి బలాత్కారంగా పుంజక స్థలను అనుభవించను. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు రావణునికి శాపమిచ్చాడు. నీవు పరకాంతను బలవంతం చేస్తే నీ తల ప్రద్దలగును అని రావణుని శపించాడు. అందువలన రావణుడు సీతాదేవిని అశోకవనం వద్ద ఉంచి చుట్టూ రాక్షస స్త్రీలతో నిరంతరం శ్రీరాముల వారికి రాజ్యం లేదు, ధనం లేదు, రావణునికి రాజ్యం ఉంది, ధనం ఉంది, రావణునితో సుఖించుము అని సీతాదేవి చెవులలో నిరంతరం రావణుని మాటగా రాక్షస స్త్రీలతో చెప్పించాడు. ఇక సీతాదేవికి నిరంతరం రాక్షస స్త్రీలు రావణం భర్తారం సర్వరక్షసాం అని సర్వ రాక్షసాం రావణం భజభర్తారం భర్తారం సర్వరాక్షసాం అని చెప్పసాగారు. సీతాదేవి వాలితో నమానుషి రాక్షసస్య భార్య భవితు అర్హతి అని చెప్పాను. దీనోవా రాజ్యహీనోవా యోమే భక్త సమే గురు అని చెప్పాను. ఇలా 10 నెలలు అశోకవనంలో సీతాదేవి మనసు మార్చమని రాక్షస స్త్రీలకు రావణుడు ఆదేశించాడు. రావణునికి ఉన్న శాపాల వలన రావణుడు సీతాదేవిని లొంగదీయుటకు ఈ మార్గం ఎన్నుకున్నాడు. శూర్పణఖ
రావణునితో సీతాదేవి అందచందములు తెలియచేస్తూ రావణుని నిండు సభలో రావణునితో సీతాదేవి కౌగిలి సుఖము అనుభవించుము అని, అట్లా అనుభవించిన వాని భాగ్యమే భాగ్యం. సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్య కావించుకుంటకై బలవంతంగా ఆమెను అపహరించుకుని రమ్ము అని శూర్పణఖ రావణునితో అన్నది. ఇది రాక్షస ప్రవృత్తి. మారీచుడు శూర్పణఖను చూసి ఇలా అనుకుంటాడు, ఓ వృద్ధురాలు, తెల్లని మెరుస్తున్న జుట్టు, ఏ అవయవము పొందికగా లేని శూర్పణఖను చూసి మారీచుడు సుందరుడు యువకుడైన శ్రీరాముల వారిని ఎలా కోరుకుంటుంది అని మనస్సులోనే చేదరించుకుంటాడు. రావణుడు మారీచుని వద్ద రెండవసారి వచ్చి మాయాలేడి రూపమును ధరించి సీతాదేవిని ప్రలోభ పెట్టుము. రావణుడు మారీచుని వద్దకు రెండవసారి వచ్చి మాయాలేడి రూపమును ధరించి సీతాదేవిని ప్రలోభ పెట్టుము. రామలక్ష్మణులను దూరంగా తీసుకువెళ్ళము. నేను సీతాదేవిని అపహరిస్తా. సీతాదేవి యోగంచే శ్రీరాముల వారు కృంగి కృషించిపోవును. సీతాదేవి వియోగంచే శ్రీరాముల వారు కృంగి కృషించిపోవును. మనోబలంతో అతనిని దెబ్బతీయగలను అని రావణుడు కుట్రను మారీచునికి చెప్తాడు. దానికి మారీచుడు శ్రీరాముల వారి దివ్యత్వాన్ని తెలియజేస్తాడు. మరియు ఓ రావణ, పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరి ఒకటి లేదు. నీ ఆధీనంలో ఉన్న వేల కొలది యువతలను సుఖింపు. నాకు రత్నములు, రథములు మొదలగు రకారాది పదములు వింటేనే భయమేస్తుంది. ఓ రావణ, నీకు చేవయున్నచో శ్రీరామునికి ఎదురుగా నిలిచి పోరు సల్పము. దొంగతనంగా అపహరించు ప్రయత్నమును మానుకును అని అంటాడు. రావణుడు మారీచునితో, నీవు మాయాజింక రూపమును ధరించకపోతే నేనే నిన్ను ఇప్పుడే చంపుతాను అని అంటాడు. దానికి మారీచుడు, నీ చేతిలో చావడం కన్నా శ్రీరాములు వారి చేతిలో మృతి చెందిన నా జన్మ ధరించును అని పలికాను. రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సీతాదేవిని వంచుటకు యుద్ధ రూపంలో ఒక యతి రూపంలో వచ్చాను. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు పులస్త్య బ్రహ్మ. ఈ పులస్త్య కుమారుడు విశ్రవసుడు. ఈయన బ్రాహ్మణుడు. విశ్రవసుకు ఇద్దరు భార్యలు. ఒకరు ఇలబిల, వీరి కుమారుడు కుబేరుడు. విశ్రవసుకు మరి ఒక భార్య కైకసి. ఈమె రాక్షస వంశమునకు చెందినది. వీరి కుమారుడు రావణుడు. బ్రహ్మకు రావణుడు మునిమనవడు. అయితే రావణుడు రాక్షస వంశమునకు చెందినవాడు. కావున సీతాదేవిని బెదిరించి ఎడమ చేతితో సీతాదేవి జుట్టుకుని పట్టుకొని, కుడి చేతితో సీతాదేవి పాదములను పట్టుకొని సీతాదేవిని పైకెత్తి రథములోకి ప్రవేశపెట్టాను. జటాయువు రావణుని అడ్డుపడి ఇలా అంటాడు,
వేదము పరమ ప్రమాణమైనది. వేదమును ఎవ్వరూ నిరాకరింపరాదు. అట్లే నేను చూచుచుండగా సీతాదేవిని అపహరించచాలవు. నేను పరమ వృద్ధుడను, నా దగ్గర ఆయుధములు లేవు, నీ వద్ద ఆయుధములు ఉన్నది అని జటాయువు రావణునితో చెప్తాడు. ఓ రావణ, నీవు పిరికివాడవు. వీరులు ఎవ్వరూ నీ పద్ధతిని అనుసరించరు అని జటాయువు రావణునితో యుద్ధం చేశాడు. రావణుడు ఖడ్గంతో జటాయువు కాళ్ళు, పార్శ్వభాగాలు, 2 రెక్కలు నరికాడు. అప్పుడు సీతాదేవి రావణునితో, ఓ రావణ, ఓ ముసలి పక్షిని వధించింది. నీవు ఏం సూర్యుడవు? రఘువీరులతో నీ పేరు చెప్పి యుద్ధం చేయకుండా యజమాని లేని సమయంలో అతని భార్యను అపహరించింది. నీవు పరాక్రమం లేనివాడైనను గొప్ప పరాక్రమవంతుడివి అని చెప్తున్నావు. ఇది నీ వంశంనకు అపకీర్తి, నీ చరిత్ర సిగ్గుచేటు అయినది. రావణుడు సీతాదేవిని ఆకాశ మార్గమును తీసుకువెళ్తుండగా ఓ పర్వత శిఖరంపై కూర్చున్న 5 వానరులను చూసి వాళ్లపై తన బంగారు ఆభరణములను తన ఉత్తరీయపు వస్త్రపు ముక్కలనందు కట్టి పడవేశాడు. రావణుడు ఈ విషయం గమనింపలేదు. ఎందుకంటే రావణుడు పంచవటి నుండి తొందరగా సీతాదేవిని తీసుకుని వెళ్ళాలి. పంచవటి నుండి సీతాదేవిని ఎంత దూరం తీసుకుని వెళ్తే అంత రాములు వారి భయం ఉండదు. ఇది రావణుని వీరత్వం. రావణుడు మొదట సీతాదేవిని లంకలోని ఓ భవనం నందు ఉంచాడు. సీతాదేవితో రావణుడు తన బలం, తన ఐశ్వర్యం గురించి చెప్పి రాముల వారు రాజ్యహీనుడు, శక్తిహీనుడు, మనుష్యుడు, మానసికంగానైనా రాముల వారు లంకకు రాలేరు, ఇక శరీరంతో ఎలా వస్తారు? నన్ను పతిగా స్వీకరింపము, ఈ విశాల రాజ్యం సంపదను ఏలుకొను. పూర్వజన్మలో నీవు చేసిన పాపకృత్యములు వనవాసంతో ముగిసినవి. నన్ను పొందుట ద్వారా నీ పాపకృత్యములు నీ పోతాయి. నన్ను పొందుట ద్వారా నీ సుకృత ఫలములు అనుభవింపు. విధి మనిద్దరిని కలిసేటట్లు చేసింది. రాక్షస ప్రవృత్తి, అధర్మము నువ్వు ధర్మంగా చెప్తారు. ఓ మైథిలి, నీకు 12 నెలలు గడువు ఇస్తున్నాను. ఈలోగా నాకు లొంగనిచో మరునాడి ప్రాతకాల భోజనకు నిన్ను వంటవాడు ముక్కలు ముక్కలుగా చేయుడు అని రావణుడు సీతాదేవితో చెప్పి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో ఈమెను నాకు వశం అగునట్లు చేయండి అని చెప్పాడు. సీతాదేవిని అశోకవనం నందు ఓ రహస్య ప్రదేశం నందు ఉంచండి అని రావణుడు సీతాదేవిని తన భవనం నుండి అశోకవనంకు తరలిస్తాడు. ఇప్పటి నుండి 10 నెలలు సీతాదేవి అశోకవనంలో ఉండేది. సుందరాకాండ భాగమునకు మనము తర్వాత వెళ్తాం. ఇప్పుడు రావణుడు ప్రతిరోజు ప్రాతకాలమున సీతాదేవి వద్దకు రావటం, శ్రీరాముల వారిని నిందించటం, తనను తాను పొగుడుకొనటం, సీతాదేవిని రాక్షస స్త్రీలచే బెదిరించటం ద్వారా తనకు లొంగేందుకు సర్వ విధాలుగా ప్రయత్నం చేశాడు. సీతాదేవి మాటలకు రావణుడు క్రుద్ధుడై నిన్ను ఇప్పుడే చంపుతాను,
అని ప్రయత్నం చేయగా ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ రావణుని కౌగిలించుకుని ప్రక్కకు లాగిన. రావణుని అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో సీతాదేవిని కొట్టి అయినా సరే నాకు వశం చేయండి అని ఆదేశిస్తాడు. దూతగా వచ్చిన హనుమంతులు వారిని వధించమని రావణుడు ఆదేశిస్తాడు. రావణుని మోసపు అకృత్యములు యుద్ధకాండలో ఎన్నో ఉన్నవి. రావణునికి మంత్రులు సీతాదేవిని బలవంతంగా అనుభవింపుము అని చెప్పారు. దానికి రావణుడు నాకు ఈ ఆలోచన ఉంది కానీ బలవంతం చేస్తే మరణిస్తాను అంటాడు. తర్వాత రావణుడు అశోకవనంకు వెళ్ళి ప్రహస్తునిచే శ్రీరాములు వారు హతుడైనట్లు సీతాదేవికి తెలుపుట. విద్యుత్ జిహ్వం ద్వారా శ్రీరాములు వారి మాయా శిరస్సును ధనస్సును తెప్పించి సీతాదేవిని భయపెట్టాను. రావణుడు ఓ యుద్ధ కట్టు కథ అల్లి సీతాదేవికి రాములు వారిపై వానర సైన్యంపై రాక్షసులు విరుచుకుపడి విజయం సాధించారు అని అబద్ధపు మోసపు మాటలు తెలిపాడు. మహారథుడు అనివాడు రావణునికి ఓ మోసపు ఉపాయం చెప్పాను. మేము రాములు వారిపై యుద్ధం పెడతాము, నీవు ఈలోగా నగరం అంతా శ్రీరాములు వారు యుద్ధమునందు రాక్షసులచే భక్షింపబడినాడు అని చాటింపు వేయుము. చాటింపు మాటలు సీతాదేవికి చేరును. అప్పుడు నీవు సీతాదేవి వద్దకు వచ్చి నీ పరంగా లొంగదీయము. సీతాదేవి భర్త మరణించాడని నమ్మి నిరాశకు గురై గత్యంతరం లేక నీకు వశమగును. నీ సుఖ సంపదలు కోరి సీతాదేవి నీకు ఆధీనురాలు అగును అని చెప్పాను. ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి హనుమంతుల వారి ముందు మాయాసీత రామ రామ అని అరుచుచుండగా ఇంద్రజిత్తు మాయాసీత జుట్టు పట్టుకుని కొట్టసాగను. హనుమంతుల వారు నిజమైన సీతాదేవి అని భ్రమపడి శోకించెను. హనుమంతుల వారి ముందు మాయాసీతను ఖడ్గంతో నరికెను. అప్పుడు ఇంద్రజిత్తు వానరులందరికీ వినపడేటట్లుగా సీతాదేవి మరణించింది, మీ శ్రమ వృధా అయినది అని పెద్దగా నవ్వాడు. ఇంద్రజిత్తు మరణానంతరం రావణుడు మరలా సీతాదేవిని చంపుటకై అశోకవనంకు వెళ్ళాడు. సుపార్సు చెప్పగా రావణుడు వెనుతిరిగాడు. ఆఖరకు రావణుడు అందరూ చనిపోగా రాముల వారితో యుద్ధమునకు దిగాడు. రావణ యుద్ధం నందు శ్రీరాములు వారి యొక్క బ్రహ్మాస్త్రంచే రావణుడు మృతి చెందాడు. రావణుని దేహంపై రావణుని భార్యను విలపిస్తూ సీతాదేవిని అపహరించి నీ మరణంను నీవే కొని తెచ్చుకున్నావు అని అంటారు. ఫలితంగా రాక్షసులు మృత్యువు పాలయ్యేది. నీవు సీతాదేవిని బలవంతంగా తీసుకొని రావడం వలన మేమందరం సమానంగా ఆపదల పాలవుతుంది. నీ స్వేచ్ఛా ప్రవృత్తి నీ వినాశనమునకు కారణము. కర్మఫలం నివారించుటకు పరాక్రమం, ధనం మొదలగునవి అడ్డుకట్ట వేయలేవు. పిమ్మట మండోదరి రావణుని శరీరంపై ఏడుస్తూ ఇలా అంది, నీవు ఎంత గొప్పవాడివి, అన్ని లోకములను జయించినావు, ఇంద్రుణ్ణి జయించినావు, కానీ ఇప్పుడు ఓ మానవ మాతృడైన రాముల వారి చేతిలో చనిపోయినావు.
ఒకప్పుడు నీ ఇంద్రియములను అదుపులో ఉంచి తపస్సు చేసి గొప్ప శక్తివంతులు అయినావు. ఇప్పుడు అవే అదుపు తప్పి నీ నీ క్రియలు నిన్ను హతమార్చినవి. శ్రీరాములు వారు మహాయోగి, సనాతనుడు, పరమాత్మ, ఆది మధ్యాంతరహితుడు, సమస్త ప్రాణులను పోషించువాడు, శంఖ చక్ర గదాధారి, వక్షస్థలమునందు శ్రీవత్సము అను చిహ్నము కలవాడు. ఆయన హృదయము లక్ష్మీ నిలయము, జయింప శక్యము కానివాడు, క్షీణము లేనివాడు, పరిణామరహితుడు, మొక్కవోని పరాక్రమం కలవాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లోకహితార్థమై మానవ రూపంలో అవతరించినాడు. ఈయన అనుచరులైన వానరులు అందరూ దేవతల అంశలే. సర్వలోకేశ్వరుడైన ఈ దివ్య తేజస్వి సమస్త రాక్షస పరివారములతో కూడిన నిన్ను హతమార్చాడు. సీతాదేవి భూదేవితో సమానం, క్షమాగుణం గలది, సర్వసంపదలకు పెన్నిది, సర్వాంగ సుందరి, పతి సేవాపరాయణ. అట్టి ఆమెను మారీచుని సహాయంతో మోసగించి తెచ్చావు. ఆమెను పొందాలనే కోరిక తీరకుండానే ఆ సాధ్వి తప ప్రభావంచే మరణించినావు. తగిన సమయం వచ్చినప్పుడు కర్త తన పాపకృత్యములను తప్పక అనుభవించగలడు. వంశోన్నతిని బట్టి గాని, అందచందముల్లో కానీ, చదువు సంజలేందు కానీ సీతాదేవి నాకంటే మిన్న కాదు, కనీసం నాతో సమానరాలు కాదు. కానీ నీవు సీతాదేవిని అపహరించి నీ మృత్యువు నీవే స్వయంగా తెచ్చుకుంటుంది. సీతాదేవి తన భర్తతో విహరిస్తుంది. నేను అంతులేని శోకంలో మునిగాను. చీచి రాజభోగములు, సంపదలు అన్నీ చెంచలములు అని మండోదరి విలపిస్తుంది. వాల్మీకి రామాయణంలో అకృత్యాలు, మోసాలు, క్రూర కృత్యాలు రావణుని చేసింది వివరించబడింది. రావణ పాత్రల ప్రభావం లేక రావణకృత శివతాండవ స్తోత్రం గాని రావణుని అకృత్యాన్ని కప్పిపుచ్చలేవు. సాక్షాత్తు కైలాసంకు వెళ్ళి జగన్మాత పార్వతీదేవినే కోరుకుంటాడు. సాక్షాత్తు శివులు వారిని దర్శించి నిత్యము ప్రార్థించే రావణునికి శివులు వారు ఎప్పుడు నీ అకృత్యాల వలన నీవు మరణిస్తావు అని చెప్పి ఉండలేదు. ఎందుకంటే శివులు వారు ఎవ్వరికి ఉపదేశాలు చేయలేదు. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుల వారు రావణునికి ఉపదేశం చేశారు. రావణుడు వినలేదు. ధర్మ మాటలు వినలేని వారికి దైవం ఏ విధంగా సహాయపడడు. జరాసంధుడు బ్రాహ్మణులను గౌరవించినట్లు ఎవ్వరూ గౌరవించలేదు. కానీ జరాసంధుడు తెల్లవారుజామున 2 లేక 3 మధ్య నిద్రలేస్తే జరాసంధుడి వద్దకు బ్రాహ్మణులు చాలా దూరం నిలబడేవారు. వారు ఏది కోరితే జరాసంధుడు అది ఇచ్చేవాడు. కృష్ణ భీమార్జునులు కూడా బ్రాహ్మణ వేషంలో జరాసంధుని వద్దకు వచ్చి యుద్ధం కోరుతారు. జరాసంధుడు భీముని చేతిలో మరణిస్తాడు. నారాయణుడు బ్రాహ్మణులను పూజించే వారిని తన వారుగా స్వీకరిస్తాడు. కానీ జరాసంధుని తన వాడుగా స్వీకరించలేదు. ఎందుకంటే జరాసంధుడు అనేక అకృత్యాలు చేశాడు. రాజులను బంధించి బలులను ఇచ్చేవాడు. అట్టివాడు బ్రాహ్మణుని పూజించిన దేవుడు నిర్మూలిస్తాడు. రావణుడు చేసింది అకృత్యం
అని తన వర్గం వారే చెప్తారు. కానీ వినడు. రాముల వారి ధర్మాచరణ నందు రావణుడు నశిస్తాడు. ఇది దైవ మార్గం. జై శ్రీరామ్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణార్థయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలా నగరీపదే భాగ్యానాం పరిపాలాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతృభిః సహసీతయా నందిదాకలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమునాం ధీరోధారాయ మంగళం సౌమిత్రరాజానక్యా చ భవానాశిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మంగళం దండకారణ్యవాసాయ ఖండితామర శత్రవే వృద్ధరాజాయ భక్తాంకృదాయాస్తు మంగళం సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేదాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమదనాయ సుమహాధీరాయ మంగళం శ్రీమదే రఘువీరాయ సేతులింఘిత సింధవే ధృతరాక్షసాయ రణధీరాయ మంగళం ఆసాజ్యనగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజాయ రామభద్రాయ మంగళం ఓం మంగళం ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆశ్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే ఓం శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబూరుహ చించదీక నిరంతరం మంగళమాతనోదు యదక్షరపద భ్రష్టం మాత్రాహినం తద్భవేత్ సత్సర్వం క్షమతాం దేవనారాయణ నమోస్తే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం తస్మై నారాయణేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.